హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ద ప్రొటెక్టర్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక ఫ్యామిలీ కారులో బయలుదేరి వెళుతూ ఉంటుంది. అలా వాళ్ళు బయలుదేరి ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి విష్ణు నిలయం అనే ఇంట్లో ఉన్నటువంటి తన బంధువులు ఇంటి దగ్గరికి వెళ్ళడం కోసం ఆ ఊరికి బయలుదేరి వెళ్తారు. అలా ఆ గ్రామానికైతే వెళతాను, కానీ ఆ విష్ణు నిలయం ఇల్లు ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియక రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి విష్ణు నిలయం ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటారు. దాంతో ఆ వ్యక్తి ఆ విష్ణు నిలయం ఇంటికి ఎలా వెళ్లాలో అడ్రస్ చెప్పి, అయినా ఇంత రాత్రి సమయంలో వాళ్ళ ఇంటికి ఇప్పుడు వీళ్ళు ఎందుకు వెళుతున్నారో అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ విష్ణు నిలయంలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని చూపించడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీలో ఒక భార్యాభర్తలు మరియు వాళ్ళ పిల్లలు ఉంటారు. ఆ భార్యాభర్తలు వాళ్ళ పిల్లలతో అక్కడ దాగుడు మూతలు ఆడుతూ ఉండగా వాళ్ళ పాప కనిపించకుండా పోతుంది. దాంతో వాళ్ళందరూ కూడా ఆ పాప కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద దేవుడి గదిని చూపించగా, దేవుడి గదిలో దుర్గాదేవి విగ్రహంతో పాటు చాలా విచిత్రమైన విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి. అయితే కనిపించకుండా పోయినటువంటి ఆ పాప వెంటనే దేవుడి గదిలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చూసి ఒక్కసారిగా భయపడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మరోపక్క పాప కోసం వెతుకుతున్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేవుడి గదిలోకి వెళ్లి ఉంటుంది అని దేవుడి గదిలోకి వచ్చి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నటువంటి పాపను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ ఆ పాపను చెక్ చేసి ఆ పాప తల్లిదండ్రుల్ని చూసి ఈ పాప చూడరానిది ఏదో ఒకదాన్ని చూసి భయపడినట్లుగా ఉంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది, ఇక ముందు ముందు ఈ పాపను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పాపను అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే వీళ్ళ కుటుంబాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం అక్కడ జరుగుతున్న వాటిని చూసి చాలా భయపడిపోయి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని వాళ్ళు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆ విష్ణు నిలయంలో ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి భార్య భర్తను చూసి మన ఇంట్లో ఏదైనా పూజను చేయిద్దాం, ఒకసారి మనం గుడికి వెళ్ళి వద్దాం అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గుడికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు. అలా వాళ్ళు గుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మెట్ల మీద ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి బాబు కింద పడిపోబోతూ ఉండగా తన ఫాదర్ వెంటనే తన కొడుకుని చేతితో పట్టుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ జ్యోతిష్యం చెప్పే స్వామీజీ వెంటనే వీళ్ళ ఫ్యామిలీని చూసి మీ ఫ్యామిలీకి మంచి సమయం నడవడం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి భార్య వెంటనే భర్తను చూసి ఎందుకు ఆ స్వామీజీ మనల్ని చూసి అలా అంటున్నాడు అని అంటూ భయపడుతూ ఉంటుంది. దాంతో ఆ భర్త వెంటనే తన భార్యను చూసి మాట్లాడుతూ గుడి దగ్గర ఇలాంటి దొంగ స్వామీజీలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ కూడా అమాయకమైన వాళ్ళని భయపెట్టి డబ్బులు తీసుకోవడమే వాళ్ళ లక్ష్యం, వాళ్ళ మాటల్ని పెద్దగా పట్టించుకోకు అని చెప్పి తన ఫ్యామిలీని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. తన ఫ్యామిలీని తీసుకుని ఇంటికి వెళుతూ ఉండగా ఇంతకు ముందు పాపకు ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ ఎదురుపడి ఇప్పుడు పాపకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఆ పాప ఫాదర్ కూడా డాక్టర్ ని చూసి ఇప్పుడు పాప చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి తనతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతారు. మరోపక్క బాంబులు వీరప్పన్ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. తను బాంబులు కట్టడంలో మంచి ఎక్స్పెక్ట్ అయి ఉండడంతో అందరూ కూడా తనని అలా పిలుస్తూ ఉంటారు. నిజానికి వీరప్పన్ తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటాడు. ఆ వీరప్పన్ తన శిష్యులకి బాంబుని ఎలా చుట్టాలి అని నేర్పిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఆ భార్య వచ్చి భర్త దగ్గర మాట్లాడుతూ రేపు స్వామీజీని ఇంటికి తీసుకుని వచ్చి ఏదైనా పూజ చేయిద్దామని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న భర్త మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్లి బెడ్రూమ్ లో పడుకుంటాడు. అయితే అర్ధరాత్రి సమయంలో వాళ్ళ ఇంటి ముందు ఏదో మంట వెలుగుతున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో భార్య భర్తలు ఇద్దరు కూడా ఇంటి లోపల నుంచి అక్కడ ఎందుకు మంట వెలుగుతుందని చూస్తూ ఉండగా సడన్ గా ఆ మంట వచ్చి వీళ్ళ ఇంటి లోపల పడి ఇంటి లోపల వస్తువులు తగులుకుంటాయి. దాంతో ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కడి నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి పరిగెడతారు. అప్పుడే వాళ్ళకి వాళ్ళ కొడుకు కూతురు ఇద్దరు కూడా ఇంటి లోపలే ఉన్నారు అని వాళ్ళని కాపాడాలి అని ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళ పిల్లల్ని కాపాడడం కోసం ఆ ఇంట్లోకి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో ఒక దుష్ట శక్తి అక్కడికి వచ్చి కత్తి తీసుకుని ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పొడి చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా దూరం నుంచి వాళ్ళ అబ్బాయి గమనిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ చనిపోయినటువంటి ఆ తల్లిదండ్రుల శవాల దగ్గర ఒక పాప మాత్రమే ఏడుస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ బాబు మాత్రం ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా ఉంటుంది. బాబు మిస్ అయి ఉంటాడు. ఈ ఇంట్లో ఇద్దరు భార్యాభర్తల్ని ఎవరో చంపేశారు అని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేస్తూ
చేస్తూ ఇక్కడ బాబు ఎలా మిస్ అయ్యాడు, బాబు ఎక్కడికి వెళ్లిపోయి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత గ్రామస్తులందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీని గుడి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటి ఆ స్వామీజీని పిలిపించి ఇంటి లోపల పూజలు చేపిస్తారు. ఆ పూజారి వెంటనే గ్రామస్తుల్ని చూసి ఈ ఇంట్లో ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహం వలనే ఈ ఇంట్లో ఒక దుష్ట శక్తి తిరుగుతుంది, ఆ దుష్ట శక్తి ఇద్దరిని కూడా చంపేసింది, ఇక నుంచి ఆ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహానికి ఎవరో కూడా పూజలు చేయకూడదు అని ఆ దేవుడి గదికి మంత్రాలు వేసి దాన్ని లాక్ చేసేస్తాడు. అలా తల్లిదండ్రులు చనిపోవడం, వాళ్ళ అన్నయ్య కూడా కనిపించకుండా పోవడంతో పాప ఒంటరిది మరియు అనాథ అయిపోతుంది. దాంతో ఇంతకు ముందు ఆ పాపకు ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ అక్కడికి వచ్చి పాపని ఇంటికి తీసుకుని వెళ్లి తన సొంత కూతురులాగా పెంచుకుంటాడు. అలా ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసి కాలేజీ చదివిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు అనిత. తను రెగ్యులర్ గా కాలేజీకి తన ఫ్రెండ్స్ తో పాటు కలిసి వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఫుట్బాల్ టీమ్ చూపించడం జరుగుతుంది. ఆ ఫుట్బాల్ టీం పక్క ఊర్లోకి వెళ్ళి అక్కడ ఒక మ్యాచ్ ఆడి అక్కడ గెలిచి ఇంటికి వచ్చి ఇక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అలా ఫుట్బాల్ ఆడే ఆ గ్యాంగ్ అక్కడ పార్టీ చేసుకుంటూ ఉండగా ఆ ప్లేస్ కి దగ్గరలో ఒక పుట్ట ఉంటుంది. దాంతో వాళ్ళందరూ కూడా ఒక ఛాలెంజ్ చేసుకుంటారు. ఎవరైతే 60 సెకండ్స్ పాటు వాళ్ళ చేతిని ఆ పుట్ట లోపల పెడతారో వాళ్ళకి ఫుల్ బాటిల్ ఫ్రీగా ఇస్తామని ఒక బెట్టింగ్ వేసుకుంటారు. దాంతో ఒక ఫుట్బాల్ ప్లేయర్ వెళ్లి ఆ పుట్ట లోపల చేయి పెట్టగానే అందులో ఉన్నటువంటి పాము ఒక్కసారిగా కాటు వేస్తుంది. దాంతో ఆ గ్యాంగ్ మొత్తం కూడా వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. డాక్టర్ వెంటనే అతనికి ట్రీట్మెంట్ చేసి తన ఫ్రెండ్స్ ని చూసి ఇప్పుడు మీ ఫ్రెండ్ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి, ఈ రోజు రాత్రికి తను మాత్రం నిద్రపోకుండా ఉండాలి, ఎప్పుడూ కూడా తనని మాట్లాడిస్తూ ఉండండి అని చెప్పి ఆ గ్యాంగ్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి అనిత ఆ గ్యాంగ్ కి పరిచయం అవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అనిత కాలేజీకి వెళుతూ ఉండగా అనిత దగ్గరికి ఎమ్మెల్యే కొడుకు వచ్చి మాట్లాడుతూ, ఏంటి ఎన్ని సంవత్సరాలు నీ వెనక తిరగాలి, ఎందుకు నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్పి అనిత దగ్గర కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఫుట్బాల్ గ్యాంగ్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ గ్యాంగ్ అక్కడికి వచ్చి వాళ్ళకి అనిత పరిచయం ఉండడంతో వెంటనే ఎమ్మెల్యే కొడుకుని చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తరివేస్తారు. కట్ చేస్తే మరోపక్క పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆ ఊర్లో తిరుగుతున్నటువంటి బస్సు అక్కడికి వస్తుంది. విషయం ఏమిటి అంటే ఆ బస్సులో ఉన్నటువంటి ఒక వ్యక్తి పర్సుని ఎవరో కొట్టేసి ఉంటారు. పోలీసులు వెంటనే బస్సు దగ్గరికి వెళ్లి కండక్టర్ ని చూసి ఆ పర్సు పోగొట్టుకున్న వ్యక్తి బస్సు ఎక్కిన తర్వాత ఎవరైనా కిందకి దిగారా అని అడుగుతూ ఉంటారు. కండక్టర్ వెంటనే పోలీసుల్ని చూసి తను ఎక్కిన తర్వాత బస్సు ఎక్కడా కూడా ఇంతవరకు ఆగలేదు, ఎవరో కూడా కిందకి దిగలేదు, అందరూ బస్సులోనే ఉన్నారు అని చెప్పడంతో పోలీసులు ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తారు. అయితే బస్సులో ఉన్న ఎవరి దగ్గర కూడా ఆ పర్సు కనిపించకుండా ఉంటుంది. దాంతో పోలీసులు కూడా బస్సులో వాళ్ళు బస్సులోనే ఉన్నారు, మరి అతని పర్సు ఎలా కనిపించకుండా పోయింది, ఆ పర్సుని ఎవరు కొట్టేసి ఉంటారు, ఇలా ఈ బస్సులో దొంగతనం జరగడం ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా ఇలాగా జరిగింది, ఇలా ఈ బస్సులో దొంగతనం జరుగుతున్నప్పటికీ ఎందుకు మనం కనిపెట్టలేకపోతున్నామని పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు ఆ ఊర్లో ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు కదా, ఆ గ్యాంగ్ వెంటనే ఊరు మొత్తం కూడా డబ్బులు కలెక్ట్ చేసి చాలా గ్రాండ్ గా ఒక ఫంక్షన్ ని నడుపుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడ చాలా మంది డాన్స్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఎమ్మెల్యే కొడుకు తన మనుషులతో వచ్చి ఆ ఫుట్బాల్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరికి కొత్తగా ఇన్స్పెక్టర్ అనేటువంటి సత్య అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్న దాంట్లో తప్పు మొత్తం ఎమ్మెల్యే కొడుకుది అని తెలుసుకుని వెంటనే ఎమ్మెల్యే కొడుకుని చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. అలా సత్య వాళ్ళని తరిమేసి అక్కడి నుంచి స్టేషన్ కి రాగా స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆ పార్టీ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి డాన్స్ చేస్తూ అక్కడికి వచ్చి ఉంటారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే కానిస్టేబుల్స్ ని చూసి మనం పోలీసులం, ఇలాంటి జాతరలకు వెళ్ళినప్పుడు మనం డ్యూటీ చేయాలి తప్ప అక్కడ మనం పార్టిసిపేట్ చేయకూడదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పోలీస్ స్టేషన్ లో ఒక శ్రీధర్ అనే ఒక వ్యక్తిని కూడా చూపించడం జరుగుతుంది. ఆ శ్రీధర్ మాత్రం ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ సత్య వెంటనే ఆ శ్రీధర్ ని చూసి మరోసారి దొంగతనం చెయ్యొద్దు అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ సత్య వెంటనే కానిస్టేబుల్స్ ని పిలిచి నేను జాతర జరిగే ప్లేస్ లో అనిత అనే ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి గురించి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఒక కానిస్టేబుల్ మాట్లాడుతూ, సార్ అనిత తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిన్నతనంలోనే చనిపోయారు, ఎవరో వాళ్ళిద్దరిని కూడా చంపేశారు, అయితే వాళ్ళ అన్న మాత్రం అప్పటి నుంచి కూడా కనిపించకుండా పోయాడు, తను ఆ విధంగా అనాథ అవడంతో డాక్టర్ తనని పెంచి ఈ విధంగా చదివిస్తున్నాడు అని అంటూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి సత్య ఈ కేసు ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఆ అనిత వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు చంపి ఉంటారు, ఈ కేసులో ఎందుకు మనం ఎంక్వైరీ చేయకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఊరు బస్సులో మళ్ళీ డబ్బులు పోయాయి అని చెప్పి ఆ బస్ ని స్టేషన్ దగ్గరికి తీసుకుని రాగా పోలీసులు అందరూ కూడా ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి వెంటనే సత్య దగ్గరికి వచ్చి, సార్ నా
పెన్షన్ డబ్బులు మొత్తం 25,000 రూపాయలు పోయాయి సార్. ఆ డబ్బులు నాకు చాలా అవసరం, మీరే దయచేసి ఆ డబ్బులు ఎక్కడున్నాయో కనిపెట్టండి అని బతిమలాడి ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ సత్య బాగా ఆలోచించి బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా చెక్ చేశాం, ఎక్కడా కూడా ఆ డబ్బులు కనిపించలేదు. మరి ఆ డబ్బులు ఎలా పోయి ఉంటాయని బాగా ఆలోచించి వెంటనే బస్సులో ఉన్నటువంటి కండక్టర్ ని పిలిచి కండక్టర్ దగ్గర చెక్ చేస్తాడు. అలా కండక్టర్ దగ్గర చెక్ చేయగానే ఆ డబ్బులు తన దగ్గరే ఉంటాయి. అంటే ఇన్ని రోజులు కూడా బస్సు పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు పోలీసులు అందరూ కూడా బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరినీ చెక్ చేసి ఉంటారు, కానీ ఆ కండక్టర్ ని మాత్రం అసలు చెక్ చేసి ఉండరు. అందుకే ఇన్ని రోజులు కూడా ఆ బస్సులో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అలా సత్య చాలా స్మార్ట్ గా ఆ దొంగతనం చేసినటువంటి కండక్టర్ ని పట్టించడంతో ఆ కేసు అలా సాల్వ్ అవుతుంది. వచ్చేస్తే ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ విష్ణు నిలయం దగ్గరికి వెళ్లి టార్చ్ లైట్ వేసుకుని మొత్తం తిరుగుతూ ఉంటాడు. మరోపక్క అనిత గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తూ అక్కడ ఉన్నటువంటి శ్రీధర్తో తనకేదో బాగా పరిచయం ఉన్నట్లుగా ఏదో మాట్లాడుతూ ఉంటుంది, కానీ తను అక్కడ శ్రీధర్తో ఏం మాట్లాడింది అన్నది మాత్రం ఇక్కడ మనకు చూపించరు. వచ్చేస్తే మరోపక్క ఆ ఊరికి కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ సత్య మాత్రం అనిత పేరెంట్స్ ని ఎవరు చంపారు అని ఆ కేసు గురించి చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తూ ఊర్లో ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గరికి వెళ్లి అడుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి వెంటనే ఇన్స్పెక్టర్ సత్యాను చూసి, సార్ ఒకప్పుడు అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దంపతుల కారులో ఆ ఇంటి కోసం వచ్చి నన్ను అడ్రస్ అడిగారు. వాళ్ళు ఆ అడ్రస్ కి వెళ్లి ఆ తర్వాత రోజు ఆ ఇంట్లో ఏదో దెయ్యం ఉంది అని చెప్పి భయపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు. అసలు ఆ ఇంట్లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, ఆ ఇద్దరు ఎందుకు భయపడి వెళ్లిపోయారు అన్న విషయం మాత్రం నాకు మాత్రం తెలియదు అని అంటూ ఉంటాడు. వచ్చేస్తే ఇక్కడ మనకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓల్డ్ ఫోరెన్సిక్ ఆఫీసర్ అయినటువంటి రఘువరన్ ని చూపించడం జరుగుతుంది. ఆ రఘువరన్ ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి కేసుల్ని ఏ విధంగా సాల్వ్ చేశామని, కేసుల్లో వాళ్ళు ఏ విధంగా సాక్ష్యాల్ని కనిపెడతారో అన్నదన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా మరోపక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి బాంబులు వీరప్పని చూపించగా తను ఇప్పుడు చాలా ధనవంతుడు అయిపోయి ఉంటాడు. అంటే తను గ్రామంలో ఉన్న చాలా మందికి వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వసూలు చేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి బాంబులు వీరప్పని వెంటనే ఊర్లోకి వచ్చి, మా తోటలో పని చేయడానికి ఒక కూలీవాడు కావాలి, ఎవరైనా కూలీ పని చేయడానికి వస్తారా అని అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడే ఉన్నటువంటి చిన్న చిన్న దొంగతనం చేసుకున్నటువంటి శ్రీధర్ ఆ వీరప్పని చూసి నేను ఆ పని చేస్తాను అని శ్రీధర్ వెంటనే వీరప్పని ఇంటి దగ్గరికి వెళ్లి తోటలోను ఆ వీరప్పని ఇంట్లో కూడా తను పని చేస్తూ ఉంటాడు. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో అనిత ఎక్కడికో నడుచుకుని వెళుతూ ఉండగా ఇంతలో ఇన్స్పెక్టర్ సత్య అనిత దగ్గరికి వెళ్లి, ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నిన్ను నేను కొన్ని క్వశ్చన్ అడగాలి. మీ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మీ అన్నయ్య ఎక్కడికి వెళ్లిపోయాడు, అదేవిధంగా మీ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడైనా తిరిగి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటాడు. అనిత మాత్రం లేదు, నేను ఎప్పుడూ కూడా మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పి తను అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ విష్ణు నిలయం దగ్గర ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడు అని తెలిసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ బంగ్లా దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి ఎవరు అని చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ చనిపోయిన వ్యక్తి మరి ఎవరో కాదు, ఇంతకుముందు ఆ ఇంట్లోకి ఎవరో రాకూడదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదిలోకి ఎవరో వెళ్ళకూడదు అని ఆ దేవుడి గదికి లాక్ వేసి క్లోజ్ చేశాడు కదా స్వామీజీ, ఆ స్వామీజీని అక్కడ చనిపోయి ఉంటాడు. ఇన్స్పెక్టర్ సంధ్య అక్కడికి వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఇక్కడికి ఎవరో రావద్దు అని చెప్పినటువంటి స్వామీజీ ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడో అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రిటైర్డ్ ఫోరెన్సిక్ ఆఫీసర్ అయినటువంటి రఘువరన్ కూడా అక్కడికి వచ్చి ఈ కేసులో పోలీసులకి మనం కూడా ఏదో ఒక సహాయం చెయ్యాలి అని అక్కడ ఫొటోస్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు అందరూ కూడా ఆ విష్ణు నిలయం మొత్తం కూడా చెక్ చేస్తూ ఉండగా ఇక్కడే మరొక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అలా పోలీసులు వెతుక్కుంటూ ఇంటి లోపలికి వెళ్ళగా అక్కడ అనితాని కూడా ఏదో పదునైన వస్తువుతో గుచ్చి, ఏదైతే స్వామీజీని ఏ విధంగా చంపాడో అదే విధంగా అనితాని కూడా పదునైన వస్తువుతో గుచ్చి చంపేసి ఉంటాడు. అలా అనిత చనిపోయింది అని తెలుసుకున్నటువంటి అనితాని పెంచినటువంటి డాక్టర్ అక్కడికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అనితకి అక్కడ సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను కూడా పూర్తి చేస్తారు. అనిత చనిపోవడంతో చాలా బాధపడినటువంటి ఆ గ్రామంలో ఫుట్బాల్ ఆడే గ్యాంగ్ వెంటనే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి ఎందుకు ఆ విధంగా ఆ ఇంట్లో వాళ్ళు చనిపోతున్నారు అని అడుగుతూ ఉంటారు. దాంతో ఆ స్వామీజీ వెంటనే గవ్వలు వేసి ఈ ఫుట్బాల్ ఆడే గ్యాంగ్ ని చూసి మాట్లాడుతూ వాళ్ళ వంశంలో ఒక వ్యక్తి తప్పు చేశాడు, అందుకే వాళ్ళ వంశం మొత్తం నాశనం అవుతుంది అని ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. ఎక్కడైతే ఈ విష్ణు నిలయం ఉందో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా స్వామీజీ లాగా ఉంటూ చాలా పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఉంటాడు. ఆ స్వామీజీ దగ్గర ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు. ఆ స్వామీజీ వెంటనే చిన్న చిన్న పూజలన్నింటినీ కూడా తన అసిస్టెంట్ చేత చేపిస్తూ ఉండడంతో ప్రతిరోజు సాయంత్రం ఆ అసిస్టెంట్ వెంటనే ఆ పెద్ద స్వామీజీ దగ్గరికి వెళ్లి తను చేసిన పూజల గురించి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఇచ్చేసి అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉంటాడు. ఒకరోజు అదే విధంగా చిన్న స్వామీజీ ఒక పూజ చేసి పెద్ద స్వామీజీ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. దాంతో విష్ణు నిలయంలో ఉన్నటువంటి ఆ పెద్ద స్వామీజీ తన అసిస్టెంట్ ని వెంటనే కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆ సమయంలో అసిస్టెంట్ స్వామీజీ చనిపోతూ తన గురూజీని చూసి మాట్లాడుతూ, నువ్వు నన్ను ఈ విధంగా చంపుతున్నావా, నీకు ఇదే నా శాపం, నీ వంశం మొత్తం కూడా నాశనం అవుతుంది అని ఒక శాపం పెట్టి తను చనిపోయి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. గవ్వలు వేసినటువంటి స్వామీజీ వెంటనే ఫుట్బాల్ ఆడుతున్నటువంటి గ్యాంగ్ ని చూసి ఇదే జరిగింది, అందుకే వాళ్ళ వంశం మొత్తం నాశనం
అవుతుంది అని చెప్తూ ఉంటాడు. దాంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ ఫుట్బాల్ ఆడే టీం వెంటనే ఇన్స్పెక్టర్ సత్య దగ్గరికి వెళ్లి ఈ విషయం అంతా కూడా చెప్తారు. కానీ ఆ ఇన్స్పెక్టర్ సత్య మాత్రం ఇవేమీ కూడా పట్టించుకోకుండా వాటిని నమ్మకుండా లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత సత్య అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మనమే కనుక్కోవాలి అని తనే స్వయంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గది దగ్గరికి వెళ్లి ఆ గదిని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ దాన్ని ఓపెన్ చేయలేకపోతాడు. దాంతో ఆ సత్య దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా ఇన్స్పెక్టర్ సత్య అక్కడి నుంచి కోపంగా వెళుతూ ఉన్న సమయంలో అప్పుడే తనకి ఎమ్మెల్యే కొడుకు కనిపించడంతో సత్య వెంటనే ఎమ్మెల్యే కొడుకు దగ్గరికి వెళ్లి, నువ్వు ఇంతకు ముందు అనిత వెంట పడ్డావు కదా, అనిత నువ్వే చంపేశావా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఎమ్మెల్యే కొడుకు వెంటనే ఇన్స్పెక్టర్ సత్యాన్ని చూసి, సార్ నేను అనిత వెంట పడిన మాట వాస్తవమే, కానీ నేను అనితని చంపలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ సత్య దగ్గరికి ఆ రఘువరన్ అనే ఫోరెన్సిక్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ, సార్ మీ పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మొత్తం చదివాను సార్. అయితే నాకు తెలిసింది ఏమిటి అంటే ఇక్కడ జరిగినటువంటి 2 హత్యల్ని కూడా ఒకటి చేయలేదు, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు వేరు వేరు ఆయుధాలతో వాళ్ళిద్దరిని కూడా చంపినట్లుగా ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ సత్య ఎవరు చేసి ఉంటారు అని దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క అదే గ్రామంలో ఫుట్బాల్ ఆడే ఒక గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ, పోలీసులు ఈ అనిత కేసు గురించి పెద్దగా పట్టించుకోరని నాకు అనిపిస్తుంది, మనం ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తే ఎలా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇంతలో ఆ టీమ్ లో ఉన్నటువంటి ఎస్ఐ జాబ్ కోసం ట్రై చేస్తున్నటువంటి ఒక ప్లేయర్ తన టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ చూసి, అయితే ఒక పని చేద్దాం, నేను ఎప్పటి నుంచో ఎస్ఐ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను కదా, నేనే ముందుండి ఈ కేసుని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాను, నాకు మీ అందరి సహాయం కావాలి అని చెప్పడంతో అందరూ కూడా ఒప్పుకుంటారు. దాంతో ఆ ఫుట్బాల్ ఆడే టీం వెంటనే ఆ అనిత కేసుని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ముందుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉండేటటువంటి శ్రీధర్ దగ్గరికి వెళ్లి, మాకు నీ సహాయం కావాలి, మేము అనిత కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, నువ్వు మాత్రం ఈ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి ఎవరు ఇంట్లో లేని సమయంలో వెళ్లి వాళ్ళ ఇంట్లో ఏమైనా విచిత్రమైన ఆయుధాలు ఉన్నాయేమో చూసిరా, అంటే అనితని ఏదో ఒక విచిత్రమైన ఆయుధంతో కొట్టి చంపారు కదా, అలాంటి ఆయుధాలు కానీ పురాతనమైన వస్తువులు కానీ ఎవరింట్లో ఉన్నాయో చూసిరా అని చెప్పడంతో ఆ శ్రీధర్ కూడా అందుకు ఒప్పుకొని ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ ఇంట్లో లోపలికి వెళ్లి అక్కడ ఏ వస్తువులు ఉన్నాయన్నీ కూడా చెక్ చేసి వస్తూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ సత్యాన్ని తన పై ఆఫీసర్ పిలిచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. దానికి సత్య వెంటనే పై ఆఫీసర్ ని చూసి మాట్లాడుతూ, ఈ 2 హత్యల్లో చనిపోయినటువంటి ఆ స్వామీజీ నిజానికి ఇంతకు ముందు ఆ స్వామీజీ ఆ ఇంటి దగ్గరికి ఎవరో వెళ్ళకూడదు అని ఆ ఇంటి లోపల ఉన్నటువంటి దేవుడి గదిని క్లోజ్ చేశాడు, అలాంటి స్వామీజీ ఆ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చాడు, అలాగే మరొక ప్రశ్న ఏమిటి అంటే ఆ రాత్రి సమయంలో ఆ అనిత ఎందుకు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిందో మాకు అర్థం కావడం లేదు, మేమందరం కూడా చాలా సిన్సియర్ గా ఈ కేసు మీదనే ఎంక్వైరీ చేస్తున్నాం, త్వరలోనే ఈ కేసుని సాల్వ్ చేస్తామని చెప్పి సత్య వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. మరోపక్క ఆ ఫుట్బాల్ టీం చనిపోయినటువంటి ఆ స్వామీజీ గురించి ఎంక్వైరీ చేస్తూ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళగా అక్కడ ఏ ఇంట్లో అయితే ఈ స్వామీజీ ఉన్నాడో ఆ స్వామీజీ ఇంటి ఓనర్ మాట్లాడుతూ, ఈ స్వామీజీ 7 నెలల క్రితం మా ఇంటికి రెంట్కి వచ్చాడు, అప్పటి నుంచి కూడా మాకు రెంట్ కట్టడం లేదు, కానీ తను మాత్రం చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ మాకు రెంట్ కట్టడం లేదు, అలాంటి వ్యక్తి చనిపోయినా ఒకటే బ్రతికి ఉన్నా ఒకటే, తను చనిపోయిన దానికి మాకేమీ బాధ లేదు అని చనిపోయినటువంటి ఆ స్వామీజీ ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి ఓనర్ అంటూ ఉంటుంది. ఈ విషయాలు మొత్తం తెలుసుకున్నటువంటి ఫుట్బాల్ టీం వెంటనే ఇన్స్పెక్టర్ సత్య దగ్గరికి వెళ్లి వాళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం తనకి ఇన్ఫార్మ్ చేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ బంగ్లా దగ్గర హత్య చేసినటువంటి వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు అనే విషయం తెలియడంతో గ్రామస్తులందరూ కూడా కిల్లర్ ఎవరో తెలుసుకోవాలి అని స్టేషన్ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటారు. ఇక్కడే రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే ఇప్పటి వరకు ఆ కేసుని చాలా సిన్సియర్ గా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ సత్యని ఇదంతా చేశాడు అని సత్యని అరెస్ట్ చేసి పై అధికారులు తీసుకుని వెళుతూ ఉంటారు. నిజానికి శ్రీధర్ కూడా గ్రామంలో ఉన్న అందరి ఇళ్లని వెతుకుతూ ఆఖరికి ఈ సత్య ఇంట్లోకి కూడా వెళ్లి వెతుకుంటాడు. అక్కడే శ్రీధర్కి విచిత్రమైన ఆయుధాలు కూడా కనిపించి ఉంటాయి. దాంతో పోలీసులు తను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి కొన్ని రోజుల క్రితం రాత్రి సమయంలో ఆ ఇంటి దగ్గరికి ఎవరో టార్చ్ లైట్ వేసుకుని వెళుతూ ఉన్నాడు కదా, ఆ గుర్తు తెలియని వ్యక్తి మరెవరో కాదు ఈ సత్య అని అప్పుడు అలా వెళ్లి ఉంటాడు. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ విష్ణు నిలయంలో ఉన్నటువంటి దేవుడి గదిలో బ్రిటిష్ కాలం నుంచి కాపాడుతున్నటువంటి వజ్రాలు ఉన్నాయి అని, ఈ వజ్రాల్ని ఆ వంశం వాళ్లే కాపలా కాస్తున్నారు అని ఈ ఇన్స్పెక్టర్ సత్య తెలుసుకుని ఉండి ఉంటాడు. అందుకే ఆ వజ్రాల్ని ఎలాగైనా కొట్టేయాలి అని కావాలని ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని సత్య వచ్చి ఉంటాడు. అలా సత్య ఆ ఊరికి వచ్చి ఆ దేవుడి గదిలోకి వెళ్లి చూడగా అక్కడెక్కడా కూడా తనకు వజ్రాలు కనిపించవు. దాంతో సత్య వెంటనే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి బాంబులు వీరప్పన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు ఇంతకు ముందు పేదరికంలో ఉండేవాడివి, సడన్ గా నువ్వు ఎలా కోటేశ్వరుడు అయిపోయావు, నిజం చెప్పు అని అంటూ ఉంటాడు. దానికి ఆ వీరప్పన్ మాట్లాడుతూ, నాకు ఒక లాటరీ టికెట్ వచ్చింది, అందులో కోట్ల రూపాయల
చాలా డబ్బులు వచ్చాయి, అందుకే అంత డబ్బులు నాకు వచ్చింది అని అంటూ ఉంటాడు. అయితే ఈ సత్య మాత్రం వెంటనే అక్కడికి వెళ్ళి ఆ వీరప్పని చాలా తీవ్రం కొడుతూ నిజం చెప్పు, కథలు మాత్రం నాకు చెప్పొద్దు అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి సత్య మాత్రం ఆ వీరప్పని చూసి నిజం చెప్పు లేదంటే చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ విష్ణు నిలయంలో ఉన్నటువంటి ఆ దంపతులిద్దరిని కూడా ఆ ఇంట్లో పూజ చేసినటువంటి ఆ స్వామీజీయే చంపేసి ఉంటాడు. తన ఆ గదిలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని వజ్రాలన్నింటినీ కూడా దొంగతనం చెయ్యాలి అని ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఉంటాడు. ఇదంతా కూడా అనిత వల్ల అన్నయ్య చిన్నప్పుడు చూసి అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఆ స్వామీజీ ఇల్లు మొత్తం వెళ్ళి వెతుకుతాడు, కానీ అక్కడెక్కడా కూడా తనకి డైమండ్స్ కానీ ఎటువంటి ఆభరణాలు కూడా కనిపించవు. అలా వెతుకుతున్న సమయంలోనే ఆ స్వామీజీకి దుర్గామాత మెడలో ఒక చైన్ దొరుకుతుంది. ఆ చైన్ నే స్వామీజీ అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి ఉంటాడు. ఆ సమయంలో స్వామీజీకి ఈ బాంబులు వీరప్పను కూడా సహాయం చేసి ఉండడంతో ఆ చైన్ లో కొంత భాగం ఆ బాంబులు వీరప్పను కూడా ఇచ్చి ఉంటాడు. ఆ విధంగా బాంబులు వీరప్పను కూడా బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి అయిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి ఆ వీరప్పను వెంటనే సత్యాన్ని చూసి నాకెందుకో ఇంకా ఆ దేవుడి గదిలో ఇంకా డైమండ్స్ ఉన్నాయని నా నమ్మకం అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ సత్య ఆ డైమండ్స్ అన్ని కూడా నాకే సొంతం కావాలి అని ఆశపడుతూ ఉంటాడు. దాంతో ఆ రోజు రాత్రి ఒంటరిగా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లడం కోసం అక్కడికి వెళుతూ ఉండగా ఆ రాత్రి సమయంలో అనిత కూడా అక్కడికి వెళుతూ ఉంటుంది. దాంతో సత్య వెంటనే అనిత దగ్గరికి వెళ్లి ఇంత రాత్రి సమయంలో నువ్వు ఎక్కడికి వెళుతున్నావో చెప్పు, అలాగే మీ ఇంట్లో ఉండవలసినటువంటి ఆ వజ్రాలు అన్ని కూడా ఎక్కడ ఉన్నాయో నాకు చెప్పు అని అంటూ ఉంటాడు. దాంతో అనిత వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ సత్య వెంటనే ఒక బలమైన ఆయుధంతో అనితని కొట్టడంతో అనిత అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. అలా జరిగిందంతా కూడా సత్య పోలీసులకి చెప్పేయడంతో పోలీసులు ఆ సత్యని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. ఇక్కడ మనకు అనితని చెప్పింది పోలీస్ ఇన్స్పెక్టర్ సత్య అని తెలుస్తుంది, కానీ మరి ఆ స్వామీజీని చంపింది ఎవరు అన్నది డౌట్ ఉంటుంది కదా, అది ఎవరు అన్నది ఇప్పుడు రివీల్ అవుతుంది. అలా పోలీసులు సత్యాన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోయిన ఆ రోజు అర్ధరాత్రి సమయంలో మళ్ళీ ఆ విష్ణు నిలయం ఇంట్లోకి ఒక వ్యక్తి వెళ్తాడు. ఆ వ్యక్తి డైరెక్ట్ గా పూజ గదిలోకి వెళ్లి అమ్మవారి చేతి దగ్గర ఉన్నటువంటి ఒక కీ తీసుకుని ఒక సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగా అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయగా అందులో చాలా డైమండ్స్ బంగారు ఆభరణాలు ఉంటాయి. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీధర్ అయి ఉంటాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఈ శ్రీధర్ మరి ఎవరో కాదు, అనిత వాళ్ళ అన్నయ్య అయి ఉంటాడు. ఇక్కడే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. ఏ రోజైతే అనిత చనిపోయిందో ఆ రోజు రాత్రి అనిత మరియు శ్రీధర్ ఇద్దరు కూడా ఇంటి దగ్గరకు వెళ్లి కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీధర్ వెంటనే అనితని చూసి మాట్లాడుతూ మనం ఇద్దరం ఎవరు బ్రతికి ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలని మనమే కాపాడుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి స్వామీజీ రావడంతో ఆ స్వామీజీ మీద కోపంగా ఉన్నటువంటి శ్రీధర్ ఆ స్వామీజీని చంపేసి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. శ్రీధర్ వెంటనే ఆ బంగారు ఆభరణాలు ఉన్నటువంటి బాక్స్ దగ్గరికి వెళ్లి నేనున్నంత వరకు ఈ బంగారు ఆభరణాలని ఎవరూ తీసుకుని వెళ్ళలేరు, నేనే వీటికి ప్రొటెక్టర్ ని అంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. కొడుకు తప్పిపోతే అడవిలో ఎందుకు వెతుకుతున్నారు, రావణాసురుడు అక్కడ ఎందుకు కాపలాగా ఉన్నాడు, గద్దలకి మరియు పాములకి మధ్య వైరం ఏమిటి, ఏనుగు మీద వచ్చి చంపుతున్న వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు, అసలు అక్కడ ఏం దాగి ఉంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి గజానా మూవీని చూడాల్సిందే. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.